ఈ వీడియోలో నేను నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉన్న టాప్ 9 హారర్ మూవీస్ ఇంకా వెబ్ సిరీస్ రికమెండ్ చేయబోతున్నాను. నా ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి 'హెరిడిటరీ'. ఇది ప్రపంచంలోనే భయంకరమైన హారర్ మూవీ. ఇది నేను చెప్పట్లేదు, 150 మంది పైన ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీలో మనకు ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఫ్యామిలీలో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో పెద్దాయన, వాళ్ళ అమ్మమ్మ, తర్వాత ఫ్యామిలీలో చిన్నదైన ఒక పాప. కానీ అవి డెత్స్ కాదు, మర్డర్. ఒక టైప్ ఆఫ్ బలిదానాలు అని చెప్పొచ్చు. ఈ మర్డర్ చేసిన వ్యక్తికి ఆ ఫ్యామిలీతోనే కనెక్షన్ ఉంటుంది. నా సెకండ్ రికమెండేషన్ వచ్చేసి 'ద బ్లాక్ ఫోన్'. సిటీ నుండి కొంతమంది పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఆ కిడ్నాప్ అయిన పిల్లలు కళ్ళు తెరిచి చూస్తే ఒక డార్క్ రూమ్, ఇంకా ఆ రూమ్లో గోడపై ఒక టెలిఫోన్ వంటి వైర్ కనెక్షన్ ఉండదు, కానీ మోగుతుంది. ఇంకోవైపు మాట్లాడేది ఒక ఆత్మ, చాలా రోజుల క్రితమే చనిపోయిన ఒక వ్యక్తి. థర్డ్ రికమెండేషన్ వచ్చేసి 1899. ఒక పెద్ద షిప్లో దేశంలో ఉన్న ధనవంతులు ఇంకా పవర్ఫుల్ మనుషులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అదే సముద్రంలో ఇంకో షిప్ కనిపిస్తుంది. దాంట్లో ఎవరు బ్రతికి ఉండరు. దీంట్లో చాలా స్కేరీ సీన్స్ ఉంటాయి. నా ఫోర్త్ రికమెండేషన్ వచ్చేసి 'దామర్'. ప్రపంచంలోనే డేంజరస్ సీరియల్ కిల్లర్. ఇది ఒక రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ స్టోరీ. ఈ సీరియల్ కిల్లర్కి 15 సార్లు జీవిత ఖైదీ శిక్ష పడింది. ఈయన చేసిన అతిపెద్ద క్రైమ్ ఏంటి అంటే మనిషి అయి ఉండి మనిషినే తింటాడు. నా ఫిఫ్త్ రికమెండేషన్ వచ్చేసి 'రా'. ఈ మూవీలో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఒక ప్యూర్ వెజిటేరియన్, కానీ సడన్గా ఒక రోజు నాన్ వెజ్ తినాలని కోరిక పడుతుంది. ఎంతలా కోరిక పడుతుంది అంటే తన బాయ్ ఫ్రెండ్నే తినేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా మారింది అనేదే మెయిన్ స్టోరీ. సిక్స్త్ రికమెండేషన్ వచ్చేసి 'వెడ్నెస్డే'. నార్మల్ మనుషులు బ్రతుకుతున్న ప్రపంచంలో ఒక మంత్రాల స్కూల్. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు అందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. ఆ స్కూల్ వెడ్నెస్డే అనే అమ్మాయి జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయి స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి ఆ స్కూల్లో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళను వెడ్నెస్డే అనే అమ్మాయి ఎలా కనుక్కుంది అనేదే మెయిన్ స్టోరీ. అది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. నా సెవెంత్ రికమెండేషన్ వచ్చేసి 'స్మైల్'. ఈ మూవీలో ఒక డాక్టర్ని చూపిస్తారు. సడన్గా ఒకరోజు ఆ డాక్టర్ ముందు ఒక పేషెంట్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. చనిపోయేటప్పుడు నవ్వుతూ చనిపోతుంది. అప్పటి నుంచి ఆ డాక్టర్కి ఎక్కడ చూసినా నవ్వుతున్న ఫేసెసే కనిపిస్తాయి. ఎంతలా కనిపిస్తాయంటే ఇప్పుడు ఈ డాక్టర్కి కూడా సూసైడ్ చేసుకొని చనిపోవాలనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఎయిత్ రికమెండేషన్ వచ్చేసి 'ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్'. కొరియాలో ఉన్న ఒక స్కూల్లో ఒక ప్రొఫెసర్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయి ఆ స్కూల్లోకి జాంబీ వైరస్ ఎంటర్ అవుతుంది. ఆ స్కూల్ నుండి మొత్తం సిటీకి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. నా నైన్త్ రికమెండేషన్ వచ్చేసి 'లైట్స్ అవుట్'. ఈ మూవీలో ఒక ఇంట్లో డయానా అనే ఒక స్పిరిట్ తిరుగుతూ ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేసినప్పుడే అటాక్ చేస్తుంది. ఆ స్పిరిట్ మెల్లిమెల్లిగా ఇంట్లో ఉన్న మనుషుల్ని చంపేస్తుంది. అసలు ఎందుకు చంపుతుంది అనేదే మెయిన్ స్టోరీ. వీలో చాలా జంప్ సీన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా భయపెడతాయి అవి. ఇవి నేను ఈ వారం రికమెండ్ చేసే టాప్ 9 హారర్ మూవీస్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.